హలో అండి. నమస్తే అండి. సార్, పశ్చిమ బెంగాల్‌లో కేసు గురించి మనము ఆ మధ్య విన్నాము. ఒక లా స్టూడెంట్‌పై పాత స్టూడెంట్స్ ఒకాయన, ఇంకొక ఇద్దరు కలిపి ఆమె మీద రేప్ అటెంప్ట్ చేశారు. అయితే ఆ న్యూస్ ఈరోజు మళ్ళీ బయటకొచ్చింది. ఆమె ఏం జరిగింది అనేది క్లియర్ కట్‌గా చెప్పారు పోలీసులకి. అయితే అందులో ఏం చెప్పారంటే, నన్ను ఎంత బతిమలాడుతున్నా, కాళ్ళు పట్టుకున్నా సరే నన్ను వదలలేదు. ఇలా ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టారు అని చెప్పి ఆమె చెప్పారు. ఆమె మాటలు వింటే చాలా బాధ అనిపించింది. మీరు విన్నారా ఆ మాటలు? సో ఏం వినలేదు, న్యూస్ చెప్పారు? చూశానండి. బట్ ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఇన్సిడెంట్ జరిగి జస్ట్ ఒక 2-3 డేస్ అవుతుంది అనుకుంటా. మొన్న 25th ఎప్పుడో జరిగిందంట. బట్ ఆమె బయటకు వచ్చి ఈ విషయం కంప్లైంట్ చేసి జాతీయ మహిళా కమిషన్ ఆశ్రయించడం, పర్టికులర్గా పర్సన్స్ ఎవరు ఉన్న వాళ్ళ మీద కేసు ఫైల్ చేశారు. అది నిజంగా గొప్ప విషయం. అంటే జనరల్గా చాలామంది ఎలా ఆలోచిస్తారంటే పరుగు పోతుంది, లేదంటే ఎట్లా ఇంత దారుణం జరిగింది, నేను బతికి వేస్ట్, ఇవాళ రేపు చిన్న చిన్న వాటికి కూడా సూసైడ్ చేసుకుంటున్నారు కదా. సో అట్లాంటి సందర్భంలో ఒక లా స్టూడెంట్గా, చదువుకున్న అమ్మాయిగా, అంటే లా స్టూడెంట్ అని ఎందుకు అంటున్నానంటే, మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఒక ఆమె మన న్యూస్ రేటర్, ఒక ఆవిడ న్యూస్ యాంకరు సూసైడ్ చేసుకున్నారు. సొసైటీలో బాగా అన్ని రకాలుగా తెలిసిన వ్యక్తి, చదువుకున్న వ్యక్తి అలా చేయడం ఏంటి అనుకున్నాం. ఇప్పుడు ఈమె కూడా లాపరంగా అంటే బాగా లాజికల్గా కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా సొసైటీని ఇంకో దృక్కోణంలో కూడా చూసే మహిళగా. సో ఆమె ధైర్యంగా బయటకు వచ్చి చెప్పడం అనేది నిజంగా ఎప్రిషియేట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే, మరి చట్టాలకి భయపడట్లేదో లేదంటే డబ్బుందని అహంకారమో తెలియదు, కానీ ఇట్లాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి. బట్ అందులో కొన్ని వెలుగులోకి వస్తున్నాయి. 10లో ఒక రెండో ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి, 2-3 అంతే. మిగతా 7-8 బయటికి రావట్లేదు, తెరమరుగైపోతున్నాయి. కొన్ని సెటిల్మెంట్లకు వెళ్తున్నాయి, మరికొన్ని ఏమి చేయలేక చేతకాక వాళ్ళు చచ్చిపోతున్నారు, ఇంకొంతమంది ఊరోజులు పారిపోతున్నారు. ఇట్లా చాలా జరుగుతూనే ఉన్నాయి. అంటే మేబీ గట్టిగా మాట్లాడితే ఎందుకు ఇలా జరుగుతున్నాయంటే కలికాల ప్రభావం అనడం తప్ప ఏం చేయలేం. ఎందుకంటే కోర్టులు, పోలీసులు, రాజ్యాంగం ఎన్ని చట్టాలు, నిబంధనలు ఎన్ని పెట్టినా కూడా మారాల్సింది ప్రజలే, మారాల్సింది మనిషే. వాడు మూర్ఖంగా రాక్షసత్వంతో ప్రదర్శిస్తే ఇంకా ఎవరేం చేయగలరు? ఎంత మూర్ఖత్వం అంటే, ఆయన పెళ్లి చేసుకోమని అడిగాడు బాధితురాలని. ఆమె నాకు ఇష్టం లేదు, నేను చేసుకోను, నేను వేరే వాళ్ళని చేసుకుంటాను అని చెప్పారు. అయితే తృణీకరించడం ఏమైనా తప్పు అంటారా? ఆమెకి ఇష్టం లేదు అని చెప్పింది. అంత మాత్రానే ఇలా రేప్ చేయడం అది సమంజసం కాదు కదా. ఇవి ఎట్లా ఉంటుందంటే, వీళ్ళు ముగ్గురు మగవాళ్ళు, ఓకే, తర్వాత వాళ్ళు ఎంటర్ అయ్యొచ్చు, ముందు వీడొక్కడే ఉండొచ్చు. మగవాడనే ఆధిపత్య ధోరణి కూడా కొంత ఉంటుంది. అంటే శారీరకంగా కూడా చూస్తే మగవాళ్ళతో పోల్చితే కొంచెం ఆడవాళ్ళు సున్నితంగా ఉంటారు కాబట్టి ఆ బలుపు కూడా ఉంటుంది యువతల వ్యక్తుల్లో. మేమేమైనా చేయగలము, మేము గట్టిగా కొడితే వీళ్ళేం తిరగబడలేరు కదా అని. సో ఇట్లాంటి కేసుల్లో ఏం జరుగుతుందంటే, వాళ్ళు అప్పటికి ప్రతిఘటించిన వద్దు ప్లీజ్ ఇక్కడికి వదిలేయండి, దయచేసి నన్ను సినిమాలో చూపించినట్టే జరిగిన తన వెనకున్న బ్యాక్గ్రౌండ్ లేదంటే ఆ డబ్బున్న అహంకారం ఏదో ఉంటుంది కదా, పరపతి అని. సో దాన్ని బట్టి వీడు ఇంకా ఏం కాదులే, అంటే ఆయన దీదీ పార్టీకి సంబంధించినోడంటే మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో ఒక మహిళ ఇలాగే ఇన్ఫ్లుయెన్సరు ఇక్కడ భారతదేశం గురించి తప్పుగా మాట్లాడిన ఒక వెధవ గురించి కామెంట్ చేస్తే ఆమెను అరెస్ట్ చేశారు, వాడినేమనలేదు. సో ఇక్కడ క్లియర్గా దీదీ గవర్నమెంట్ ఏం చేస్తుందని అందరికీ అర్థమవుతుంది. కాకపోతే అట్లా ఉన్నాయి పరిస్థితులు. చూద్దాం, ఎప్పుడైనా పాపం పండాలి కదా. సో అట్లాగా ఈమె కూడా ఎంత ప్రతిఘటించినా కూడా ఒప్పుకోలేదంటే వాడు ఖచ్చితంగా అక్కడ అధికార పక్షం సంబంధించిన వ్యక్తి. పైగా ఈ మనకి చూసారా మండల ప్రెసిడెంట్ టైప్లో, పరిషత్ టైప్లో కొన్ని ఉంటాయి, అలాగా క్షేత్రస్థాయిలో ఏదో ఒక సంథింగ్ వాడు ఒక లీడర్, పైగా వీళ్ళు సీనియర్ స్టూడెంట్. అంటే జనరల్గా ఈ లాస్ట్ చేసిన వాళ్ళకి మ్యాక్సిమం ఇంకో చిన్న ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏంటంటే, దేన్ని ఎలా చేస్తే ఎలా తప్పించుకోవచ్చు, దేన్ని ఎట్లా మభ్యపెట్టచ్చు అని కూడా కొంత ఐడియా ఉంటుంది. సో మేబీ ఆ ధైర్యంతోనో ఆ అహంభావంతోనో చేసి ఉండొచ్చు. దానికి అయితే ఇప్పుడు ధైర్యంగా వచ్చి చెప్పిన తర్వాత, ఇప్పుడు ఆ తృణమూలకు సంబంధించిన లీడర్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి
మరి దీన్ని మసిపూసి మారేడిగా చేస్తారా, లేదంటే అందరి దృష్టిని ఏదో కళ్ళు కప్పడానికి ఆ క్షణానికి అరెస్ట్ చేసి మళ్ళీ బెయిల్ పెట్టి విడుదల చేస్తారా అనేది తెలియదు. ఎందుకంటే అంతకుముందు ఒక డాక్టర్ విషయంలో కూడా అలాగే జరిగింది, మెడికో స్టూడెంట్. సో ఆవిడ ఎంత దారుణం అంటే, ఆడెవడో వాడు వాచ్మెనా లేదంటే అక్కడ ఉండే స్టోర్స్ సంబంధించిన ఎంప్లాయా తెలియదు, అంటే వాడి బకరా చేశారేమో నా అనుమానం ఆ యూనివర్సిటీకి సంబంధించి. ఇక్కడ ఇలాంటి కేసులు జరిగేవి అవే. ఎవరో అమాయకుని తెచ్చిపెట్టి వాళ్ళని అమాయకులు అంటే బలిపశువు చేస్తారు, వాడిని బలిపశువు చేస్తారు. ఈమెకి తెలుస్తుంది వీడు కాదు, వీడానికి అసలైన వాడు ఉన్నాడని, బట్ గట్టిగా మాట్లాడలేదు, ప్రూఫ్స్ ఉండవు. ఇప్పుడు ఇక్కడ కూడా మనకు చాలా సినిమాల్లోనూ చూసేది ఏంటంటే చట్టానికి కళ్ళు లేవు, కేవలం సాక్ష్యమే కావాలి అని. అది కూడా సొంత సాక్ష్యం మళ్ళీ చెల్లదంట, ఏ సంబంధం లేని వాళ్ళు చెప్పాలంట. కొన్ని యాంగిల్స్లో పోలీసు వాళ్ళ సాక్ష్యం కూడా చెల్లదని కూడా చెప్తూ ఉంటారు. సో మీరు ఒకవైపు ఎలా మాట్లాడతారు, దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఉండాలి అని. ఫేక్ ప్రూఫ్స్ పెట్టేస్తే మాత్రం నమ్మేస్తారు. అక్కడ కావాల్సిన ఫేక్ ప్రూఫా ఒరిజినల్ ప్రూఫ్ అని మనకు తెలియదు, ఆ ప్రూఫ్ నమ్మేలాగా క్రియేట్ చేయడం అనేదే ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించి మీరు మలయాళంలో ఒక మంచి సినిమా వచ్చింది, మీరు చూసారో లేదో, జనగణమన అని. సో ఆ సినిమాలో ఒక లెక్చరర్ని 4 అబ్బాయిలు చంపేస్తారు. వాళ్ళెవరు, ఎక్కడో చంపేసి సుపారిచ్చి ఈ అమ్మాయిని తీసుకెళ్ళి తగలబెట్టండి రా అని చెప్తారు. పాపం వాళ్ళకి ఏం తెలియదు. ఆ 4 వెళ్ళి ఊరి చివరన తగలబెడుతుంటే అనుకోకుండా అక్కడ ఒక జర్నలిస్ట్ బైక్ మీద స్కిడ్ అయిపోయి పడిపోతే ఆయన అప్పుడు చూసి ఆ 4 ఫొటోస్ తీసి వెంటనే పేపర్లో నెక్స్ట్ న్యూస్ ఏంటి తెలుసా, సోన్స్ ఆవిడ ఆ లెక్చరర్ని 4 అత్యాచారం చేసి చంపేశారు ఈ 4 అని. ఏంటి ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు, ఏమీ జరగలేదు, అప్పుడే అత్యాచారం అని. అంటే అదిగో పులి అంటే ఇదిగో తోక అనే రకాలు అందరూ. సో అంటే న్యాయస్థానం కూడా నమ్ముతుంది. నమ్మిన తర్వాత ఆ 4కి శిక్ష వేయక ముందే ఆ పోలీస్ ఆఫీసర్ ఎవడైతే ఇన్వెస్టిగేట్ చేస్తాడో వాడు ఎన్కౌంటర్ చేస్తాడు. ఎన్కౌంటర్ చేస్తే అందరూ చప్పట్లు కొట్టేస్తారు, ఓ సూపర్, ఇలాంటి వెధవలకి తగిన శాస్తి జరిగింది అని. కానీ ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ ఎవడైతే ఉన్నాడో ఎస్పీ ర్యాంక్ అతని మీద ఒకడు లాయర్ కేసు పెడతారు. ఇది ఎంతవరకు కరెక్టు, వాళ్ళు దోషులు కాదు నిర్దోషులు వాళ్ళు అని. అప్పుడు ఈ లాయర్ మీద అందరూ తిట్టుకుంటారు. ఆ లాయర్ ఒక్కొక్క ప్రూఫ్ తీస్తాడు. ఆమె పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆమె కన్యగానే ఉంది, ఆమెతో అత్యాచారం జరగలేదు. వచ్చి 4 తగలబెట్టారంటున్నారు కదా, ఈ 4కి డ్రైవింగ్ లైసెన్స్ లేదు, డ్రైవింగ్ రాదు, అంటే కారులో ఇంకో వ్యక్తి ఉన్నాడు. అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, ఎట్లాగా ఒక అమాయకులను బలిపశువు చేసి కేసుని పక్కతో పట్టించి చేస్తారు. ఎందుకంటే రాజకీయ నాయకులు అండ ఉంది కాబట్టి. పైగా దీది అసలు కేంద్ర ప్రభుత్వాన్ని మోదీ గారిని ఎదిరించి మాట్లాడే తత్వం కాబట్టి ఏదో ఒకటి, అంటే ఒకవేళ తను చేస్తుంది తప్పని తెలిసినా వాడి మీద పంతం కొద్ది కూడా చేస్తారు కొన్నిసార్లు. అదొక రకమైన తర్కం. మరి అలాంటి ఉన్నప్పుడు మొన్న మెడికో అవ్వచ్చు, ఇవాళ లాయర్ అవ్వచ్చు, ఇంకా బయటికి వచ్చాయి. ధైర్యంగా ఆవిడ చెప్పింది కాబట్టి లాస్ట్ స్టూడెంట్గా. చెప్పకపోతే ఇప్పుడు ఆ అమ్మాయికి ఏం జరిగినా మనం ఏం చేయలేము. ఎందుకంటే నువ్వు ఈ న్యూస్ బయట పెట్టావు అంటే నేను చంపేస్తాం, నీ ఫ్యామిలీని చంపేస్తాం అనే బెదిరింపులు కూడా. బెదిరింపులతో పాటు అత్యాచారం చేస్తున్నప్పుడు కూడా వీడియోలు తీసారట చూడండి. తీసి ఒకవేళ నువ్వు నోరిప్పితే ఇవి బయట పెడతామన్నారు. ఒకవేళ బయట పెట్టినా ఏంట్రా అని చూసేవాళ్ళు కానీ ఒక్కడైనా దాన్ని బ్లాక్ చేసి నిరసన తెలియజేసి కూడా ఉంటాడు. మళ్ళీ మారాల్సింది ప్రజలే, సమాజమే. అయితే అంటే ఇన్ని జరుగుతున్నా ఈ పరిస్థితులు మారట్లేదు అంటే గవర్నమెంట్ ఏమైనా చర్యలు తీసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు మనం దుబాయ్లోనో ఇంకేదో అరబ్ కంట్రీస్లో అంట అమ్మాయి మీద చేస్తే వెంటనే ఉరి తీస్తారంట. ఇలాంటివి ఏమైనా జరిగితే ఒక్క నిమిషం ఒక్క సెకండ్ కూడా వదలరంట. అంటే వాళ్ళకి ఇన్స్టెంట్ జస్టిస్ మీద అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే మొన్న గుంటూరులో జరిగినప్పుడు డ్రగ్స్ తీసుకున్నారని చేస్తే 3 రోడ్డు మీద పడుకోబెట్టి చెదగొట్టారు పోలీసులు. సో అది చూసి అందరూ చప్పట్లు కొట్టారు, సూపర్, ఇలాగా ట్రీట్మెంట్ అవ్వాలని. దాన్ని కూడా ఖండించే వాళ్ళు ఉన్నారు. తప్పు చేస్తే లోపల వేయాలి కానీ మీరు 10 మందిలో శిక్షిస్తారా? ఆ ఇన్స్టెంట్ జస్టిస్ ఇచ్చే తీర్పు ఇచ్చే అధికారం, అట్లా పనిష్మెంట్ ఇచ్చే అధికారం మీకు ఎవరిచ్చారు అనేవాళ్ళు ఉన్నారు. అబ్బా ఇది ఇలాగే జరగాలరా, వీళ్ళకి తగిన శాస్తి జరిగింది అనేవాళ్ళు ఉన్నారు. ఎట్లా మరి? సో ఇది ఇక్కడ అతిపెద్ద ప్రజాస్వామ్యం, అతిపెద్ద జనాభా గల దేశం. ఎక్కడండి ఎట్లా? ప్రతి 918 మందికో 920 మందికో ఒక రక్షక భటుడు ఉన్నాడట. ఎంతకైనా వాడు అందరిని వాడి ఫ్యామిలీని చూసుకోవడానికి వాడి టైం ఉండదు ఆయనకి. ఇంకెప్పుడు చూస్తాడు, ఎప్పుడు ఇది అవుతుంది? కష్టం అండి. నేర ప్రవృత్తి ఎట్లా పెరిగిపోతుందంటే ఒక సర్వేలో కూడా రీసెంట్గా తెలిసింది ఏంటంటే ఈ మధ్యకాలంలో
సీరియల్ కిల్లర్లు కానీ భర్తని భార్య చంపేయడం, భార్యని భర్త కుక్కర్ ఉడకబెట్టి రకరకాలు వచ్చాయి కదా, ఇవన్నీ దీనికి మూలం ఏంటనుకుంటున్నారు? వెబ్ సిరీస్ అంట. వెబ్ సిరీస్ చూసి కొన్ని ఫాలో అయ్యి కొన్ని ఇట్లా కూడా చేయొచ్చు కదా అని థాట్ ప్రాసెస్లో వాళ్ళు అప్గ్రేడ్ అవుతున్నారంట. అయితే ఇదే క్వశ్చన్ వెబ్ సిరీస్ లో సినిమాలు తీసే వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు? సమాజంలో జరిగే ఎగ్జాక్ట్లీ మేము సినిమా తీస్తున్నాం ఎక్కడో ఆర్టికల్ చదివిందో లేదా న్యూస్ గా వచ్చిందో ఆ చిన్న లైన్ తీసుకుంటాడు, వీడు కొంచెం డెవలప్ చేసుకుంటాడు. చేస్తారు. అలాంటప్పుడు గుడ్డు ముందా పిల్ల ముందా అంటే మనం చెప్పలేము. అదే అలా చూద్దాం, మారాలని ఎక్స్పెక్ట్ చేద్దాం సొసైటీ. ఆమెకు తగిన న్యాయం జరగాలని కోరుకుందాం అంతే. థ్యాంక్ యూ సో మచ్.